చాలామంది మెదళ్ళలో ఏ దేవుడైతే నాకు మంచి చేస్తాడు, నేను ఏ దేవతని పూజించాలి, విష్ణువా, శివుడా, వినాయకుడా, అమ్మవారా, ఎవరిని పూజిస్తే నాకు మంచి జరుగుతుంది అనేటటువంటి సందేహాలు ఉంటూ ఉంటాయి. అయితే దేవత ఎవరు అనేది మీకు సంబంధించింది. అంటే ఇష్టదైవము ప్రతి ఒక్కరికి ఒక్కొక్క దేవతతో మనము కనెక్ట్ అవుతూ ఉంటాం. సో మీకు ఇష్టమైన దేవత ఎవరు, ఆ దేవతని మీరు పూజించండి, ప్రార్థించండి. ఎల్లప్పుడూ ఆ దేవతతో మీరు అనుసంధానం కండి. తప్పకుండా మీకు ఫలితాలు వస్తాయి. అంతేగాని వారు శివుణ్ణి పూజిస్తారు, వీరు అమ్మవారిని పూజిస్తారు, నేను కూడా అమ్మవారిని పూజిస్తాను, శివుణ్ణి పూజిస్తాను, తప్పులేదు. కాకపోతే మీకు ఇష్టమైన దేవతతో మీరు అనుసంధానం కాగలిగితే గొప్ప ఫలితాలు మీరు చూస్తారు. నమ్మకం, ఒక స్థిరంగా, అంటే మనము ఇవాళ ఈ దేవత రేపు ఇంకో దేవత అలా కాకుండా స్థిరంగా అదే దేవతను కనుక మీరు ప్రార్థించి పూజించగలిగితే తప్పకుండా మీరు కావలసినటువంటి ఫలితాలు చూస్తారు. అది ఎన్నోసార్లు రుజువైంది. మీరు కూడా అవలంబించి చూడండి. తప్పకుండా సంతోషాన్ని పొందుతారు. జై శ్రీమన్నారాయణ.